ఊప్స్ అంటే ఏంటి? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన సి లాంగ్వేజ్ లో ఊప్స్ అనేది యూజ్ అవ్వదు, బట్ మనం ఊప్స్ బేసిక్స్ అనేది తెలుసుకుందాం ఈ వీడియోలో. అండ్ ఊప్స్ గురించి ఫుల్ గా క్లారిటీ కావాలంటే మనం జావా చదువుతున్నప్పుడు ఊప్స్ గురించి ఫుల్ గా తెలుసుకుందాం. సో ఫస్ట్ ఈ రోజు ఊప్స్ గురించి మనం నార్మల్ గా తెలుసుకుందాం. సో ఊప్స్ అంటే ఏంటి? ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో సి లాంగ్వేజ్ అనేది ఊప్స్ కాన్సెప్ట్ ని సపోర్ట్ చేస్తుందా అంటే చేయదు. సి లాంగ్వేజ్ అనేది పాప్స్ కాన్సెప్ట్ ని సపోర్ట్ చేస్తుంది. సో ఊప్స్ కాన్సెప్ట్స్ ని ఎవరు సపోర్ట్ చేస్తారు అంటే జావా, పైథాన్ ఈ లాంగ్వేజెస్ అనేవి అండ్ C++ అనేవి ఊప్స్ కాన్సెప్ట్ ని సపోర్ట్ చేస్తుంది. సో ఊప్స్ కాన్సెప్ట్స్ లో ఏమేమి ఉంటాయంటే ఫస్ట్ వచ్చి క్లాస్, సెకండ్ వచ్చి ఆబ్జెక్ట్, థర్డ్ వచ్చి డేటా హైడింగ్, అండ్ ఫోర్త్ పాయింట్ పాలిమార్ఫిజం, ఫిఫ్త్ పాయింట్ ఇన్హెరిటెన్స్, సిక్స్త్ పాయింట్ డేటా ఎన్కాప్సులేషన్, అండ్ సెవెంత్ పాయింట్ డేటా అబ్స్ట్రాక్షన్. సో ఇవన్నీ వచ్చి మన ఊప్స్ కాన్సెప్ట్స్ అనమాట. క్లాస్, ఆబ్జెక్ట్, డేటా హైడింగ్, పాలిమార్ఫిజం, ఇన్హెరిటెన్స్, డేటా ఎన్కాప్సులేషన్ అండ్ డేటా అబ్స్ట్రాక్షన్. సో ఈ రోజు క్లాస్లో నేను మీ అందరికీ ఈ ఊప్స్ కాన్సెప్ట్స్ అనేది క్లియర్గా అర్థం చెప్తా. సో మీ అందరికీ చాలా ఈజీగా అర్థమవుతుంది.